హెచ్ఐవి బాధితులను చిన్నచూపు చూడకుండా వారికి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా లెప్రసీ హెచ్ఐవి ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ భాను నాయక్ పిలుపునిచ్చారు. హెచ్ఐవి సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని, సరైన చికిత్సతో పాటు మంచి జీవన శైలిని అలవాటు చేసుకుంటే సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చునని ఆయన అన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో క్యాండిల్ లైట్ మెమోరియల్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హెచ్ఐవి ఎయిడ్స్తో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తూ హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా లెప్రసీ హెచ్ఐవి ఎయిడ్స్ టీబీ అధికారి డాక్టర్ భాను నాయక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే నెల 3వ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్యాండిల్ లైట్ మెమోరియల్ డే నిర్వహిస్తారని తెలిపారు. హెచ్ఐవిపై సమాజంలో ఉన్న అపోహలను తొలగించి బాధితులకు సామాజిక ధైర్యం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ట్రిపుల్ ఎలిమినేషన్ లక్ష్యంగా హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ బి వ్యాధులను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతుందని వివరించారు. హెచ్ఐవి సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏఆర్టీ చికిత్సను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తే జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవచ్చునని చెప్పారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ లంకపల్లి మధుసూదన్ రావు, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ వీర్నాల గౌతమ్ అంబేద్కర్, చెస్ ప్లస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రేణుక మాట్లాడుతూ, హెచ్ఐవి బాధితులను సమాజం ఆదరించాలని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వివక్షకు తావు లేకుండా బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఏఆర్టీ సిబ్బంది చేతుల్లో క్యాండిల్స్ పట్టుకుని హెచ్ఐవితో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. అలాగే హెచ్ఐవితో జీవిస్తున్న వారికి మద్దతుగా నిలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రతి సంవత్సరం కూడా మనం మే 3వ ఆదివారము మనం ఎవరైతే హెచ్ఐవితో బాధపడుతూ మందులు వాడుతూ ఉన్నారో, మందులు వాడుతూ కూడా కొంతమంది వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వాళ్ళందరికీ సంఘీభావంగా, తర్వాత ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతము హెచ్ఐవితో బాధపడుతూ మందులు వాడుతున్నారో వాళ్ళ ఆత్మ గౌరవంతో పాటు వాళ్ళకి భరోసా ఇవ్వడానికి అందరం కూడా ఇవాళ కృతనిశ్చయంతో మేమందరం ఉన్నాము మీతో పాటు అని చెప్పడానికి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా ఎయిడ్స్ నియంత్రణతో పాటుగా మన జిల్లాలో పార్టిసిపేట్ చేస్తున్న ఎన్జిఓల సహకారం కూడా వాళ్ళతో పాటుగా అందరము ఎవరైతే హెచ్ఐవికి తోడ్పాటు అందిస్తున్నారో వాళ్ళందరికీ చికిత్స దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, టెస్టుల దగ్గర నుంచి ఎవరైతే అందరూ ఈ జిల్లాలో అందరూ పాటుపడుతున్నారో వాళ్ళందరూ కూడా హెచ్ఐవితో బాధపడుతున్న వాళ్ళందరికీ సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ఈరోజు ఇక్కడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది. 1986 నుంచి ఎవరైతే అన్యం పుణ్యం తెలియని కొంతమంది హెచ్ఐవికి గురై వాళ్ళకి తెలియక హెచ్ఐవి గురై చనిపోయినటువంటి వ్యక్తులకి ఆత్మకి మనశ్శాంతి కలుగుతూ, అదేవిధంగా ఉన్నటువంటి కుటుంబాలకి ధైర్యం చెప్తూ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంటు ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారం వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా హెచ్ఐవి గురైనటువంటి కుటుంబాలకి మేము ఉన్నామని, అదేవిధంగా సమాజంలో ఒక అవగాహన, ఈ హెచ్ఐవి అనేది మహమ్మారి కాదు, మనం జాగ్రత్త పడినట్టయితే దీన్ని చక్కగా కంట్రోల్లో పెట్టుకుంటూ జీవితాంతం జీవిస్తూ వీళ్ళు మన దగ్గర నుంచి ఇంకొకరికి పోకుండా అరికట్టి ఈ సమాజంలో హెచ్ఐవిని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, ఈ కొవ్వొత్తులతో వాళ్ళ మనశ్శాంతి కలిగిస్తూ ఈ హెచ్ఐవిని నిర్మూలించడానికి ఏమైతే ప్రతి ఒక్కరు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలి. అదేవిధంగా గర్భవతులు అందరూ కూడా ముందుగానే పరీక్ష చేయించుకొని పొరపాటున ఎవరికైనా హెచ్ఐవి ఉన్నట్లయితే పూర్తిగా బిడ్డకు రాకుండా చూసండి మందులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు టెస్టాలు, ట్రీటాలు ఎవరైనా సరే అంతకు ముందుతో సంబంధం లేకుండా మందులన్నీ కూడా చాలా సక్రమంగా భారత ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ఒకటి అవగాహన కల్పించుకోవాలి, రెండోది ఇది హెచ్ఐవి నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుచున్నాను. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం, ఎయిడ్స్ వ్యాధి వలన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఎవరైతే సెక్షువల్ యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ మన అలవాట్లైన బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అవన్నీ వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వలన ఒక మందు కట్టాడు అనుకోండి, ఆ వ్యక్తిని చూస్తేనే మనకు భయం వేస్తుంది ఆ ఏరియాలో వెళ్ళాలంటే. ఎందుకంటే ఆ మందు పని చేస్తే తప్పితే అతని యొక్క
అసలు మనిషి యొక్క వ్యక్తిత్వం అంతా పూర్తిగా కోల్పోతాడనమాట ఈ మందు వలన, గంజాయి వలన. కాబట్టి వాటికి దూరంగా ఉండి నెక్స్ట్ ఏదైనా సెక్స్లో పాల్గొంటే, ఎందుకంటే పార్ట్నర్కి ఉందో లేదో తెలియదు సెక్షువల్ పార్ట్నర్కి, కాబట్టి కాండమ్స్ వాడటం ద్వారా దాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఇకపోతే రాకుండా ఎవరికైనా సూదులు గుచ్చుకోవడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా సెక్షువల్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ వస్తే రాకుండా మందులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా క్యూర్ అయ్యేటట్టుగా మందులు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ మందులు జీవితాంతం వాడాలి వచ్చిన వాళ్ళకి. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని అలవాట్లకి బానిస అవ్వకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయితో భార్యపై హత్యాయత్నం చేసిన భర్తను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాల క్రితం రెండో వివాహం చేసుకున్న ఈ దంపతులు కుటుంబ కలహాల కారణంగా వేరువేరుగా నివసిస్తున్నారని ఉయ్యూరు సిఐ టీవీ రామారావు తెలిపారు. భార్యపై అనుమానంతో 17వ తేదీన తెల్లవారుజామున రైతు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. సకాలంలో ఆమెకి చికిత్స అందించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడిందన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో బాధితురాలు రక్షించేందుకు స్థానికులు ముందుకు రాకుండా ఫోటోలు, వీడియోలు తీయడం అమానవీయమని అన్నారు. ఇలాంటి ఘటనల్లో ముద్దాయిలను అడ్డుకునే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు. ఉయ్యూరులోని కాటూరు రోడ్లో ఒక మహిళపై హత్యాయత్నం కేసులో ఆమె భర్త బాధితురాలు బొర్రా పుష్పావతి, ఆవిడ భర్త అయినటువంటి బొర్రా సాంబయ్యను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీళ్ళిద్దరికీ 2 మగపిల్లలు ఉన్నారు. కలహాల నేపథ్యంలో 5 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ వేరుగా ఉంటున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద ఒక కేసు, వీళ్ళ మీద భార్య పెట్టిన కేసు నమోదై ఉంది, కోర్టులో పెండింగ్లో ఉంది. మళ్ళీ ఇదే ఇతను వెంటపడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే నిన్న దాడి కాచి ఉదయం 4:30-5 గంటల సమయంలో ఆవిడ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసే క్రమంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది వ్యక్తులు అటు ఇటు వెళ్తూ ఆగి చూశారు, కానీ ఎవ్వరు కూడా ఆవిడని కాపాడటానికి కానీ ముద్దాయిని ఆపడానికి కానీ ప్రయత్నించలేదు. ఇది చాలా అమానవీయమైన విషయం ఇది. అటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, గట్టిగా కేకలు వేసి అందరినీ పోగు చేసి ముద్దాయిని అక్కడి నుంచి తరిమేయడం, బాధితులను తప్పించడం లాంటివి చేయాలి. అటువంటి పనులేమీ చేయలేదు. మాకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే మేము శ్రీనికి వెళ్ళి బాధితులను రక్షించి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఆమె ప్రస్తుతం విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, కోలుకుంటుంది. ప్రజలకు మేము చెప్పేది ఒకటే, ఎటువంటి సంఘటన జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా బాధితులను రక్షించి పనులు చేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే అంబులెన్స్కి ఫోన్ చేసి గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించాలి. పోలీసులు పిలుస్తారు, కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఇటువంటి అనవసర భయాలని అనేవి పెట్టుకోకూడదని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజల ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా సమస్యలపై నిరంతరం సిపిఎం రాజీలేని పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు పేర్కొన్నారు. దానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. కేంద్రంలోని మోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు, సామ్రాజ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి సిపిఎం పోరాడుతుందని స్పష్టం చేశారు. సుందరయ్య 41వ వర్ధంతి సభ సిపిఎం రాణిగారి తోట 17-18 డివిజన్ల ఆధ్వర్యంలో సుందరయ్య గ్రంథాలయం సెంటర్లో జరిగింది. ముందుగా సుందరయ్య చిత్రపటానికి బాబురావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానికంగా ఉంటూ రాణిగారి తోట ఏరియా అభివృద్ధికి కృషి చేసి అమరులైన పలువురు సిపిఎం నాయకులకు కూడా ఈ సందర్భంగా బాబురావుతో పాటు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, తూర్పు సిటీ కమిటీ కార్యదర్శి పుప్పాల కృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పార్టీ తూర్పు సిటీ కమిటీ కార్యవర్గ సభ్యులు తమ్మిన చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలు, సామ్రాజ్య విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచి నిఖరంగా పోరాడుతుంది ఎర్ర జెండా కమ్యూనిస్టులు, వామపక్షాలు మాత్రమేనని అన్నారు. అటువంటి వారిని లౌకికవాదులు, అభ్యుదయవాదులు బలపరచాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధిలో సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టుల కృషి, వారి పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. అలాగే కొండలపై మంచినీరు,
విద్యుత్, పేదలకు ఇళ్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి కావడానికి విజయవాడ కార్పొరేషన్లో వామపక్షాల హయాంలో మాత్రమే జరిగిందని అన్నారు. ఫోటోల కోసం సైకిల్ మీద తిరగటం కాదు, నిరాడంబరత అంటే ఏమిటో సుందరయ్య గారు తొలి పార్లమెంటులో రాజ్యసభకి ఎన్నికయ్యి పార్లమెంటుకి సైకిల్ మీద వెళ్ళి కమ్యూనిస్టుల యొక్క ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు అనేటువంటిది చేసి చూపించినటువంటి మహానాయకుడు సుందరయ్య గారు. ఇవాళ ఏముంది, ప్రజల దృష్టి మళ్లించడానికి, మనందరికీ నమ్మించడానికి నాటకాలు ఆడటం. మనం ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రజల సమస్యలను లేవనెత్తి ఎమ్మెల్యేలు అంటే ఎలా పనిచేయాలో, కమ్యూనిస్టులు ఎలా ఉంటారు అనేది కూడా ఆయన రుజువు చేశారు. జీవితాంతం ప్రజల కోసమే ఆయన పనిచేయటమే కాదు, ప్రజా ఉద్యమాలే సమాజాన్ని మారుతాయన్నటువంటి ఒక ఉద్దేశంతో ప్రజల్ని చైతన్యవంతులు చేసినటువంటి మహానేత సుందరయ్య గారు. సుందరయ్య గారు చనిపోయిన తర్వాత అంతిమయాత్ర కూడా విజయవాడలో లక్షలాది మందితో జరిగింది. ఆయన ఉన్నప్పుడే కృష్ణానదిలో సిపిఎం ఆల్ ఇండియా మహాసభ లక్షల మందితో జరిగిన చరిత్ర ఈ కృష్ణలంక వాసులకి, పాత వాళ్ళందరికీ తెలుసు. అటువంటి సుందరయ్య గారిని ఈ రోజుల్లో గుర్తు చేసుకోవడం చాలా అవసరం. అందుకే మీ అందరికీ సుందరయ్య గారి వర్ధంతి సందర్భంలో ఆయనకి జోహార్లు అర్పిస్తున్నాం. భౌతిక స్థితి, భౌగోళిక స్థితిని గమనంలో ఉంచుకొని ఈ ప్రాంతం ఇక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని తరలించకపోయినట్లయితే ఎన్నాళ్ళు ఈ మురికోపంలో వీళ్ళు పడి కొట్టుకుంటారని చెప్పనేటువంటి ఆలోచనతో అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మహానుభావుడు కామ్రేడ్ సుందరయ్య గారు. ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడమే కాదు, ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డితో మాట్లాడి పాత భాస్కరరావుపేట ప్రాంతాన్ని ఇంకొక అభివృద్ధి యాక్టివిటీకి ఉపయోగించుకోవచ్చు, అందుకని భూమి ఎక్వైర్ చేసి రాణిగారి తోట లేదా ఎక్కడైనా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చోట నివాసాలు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తే తప్ప ఈ ప్రాంతం బాగుపడదు. ఈ ప్రాంతం ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటే మురికి జీవాలతో సహవాసం చేస్తూ ఎన్నాళ్ళు బ్రతుకుతారని చెప్పనేటువంటి సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో ఆయన అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చి ఈనాడు పాత భాస్కరరావుపేట రాణిగారి తోట రావడానికి కారణమైనటువంటిది కామ్రేడ్ సుందరయ్య గారు అని చెప్పనేటువంటిది చెప్పదలిచాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.